హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అమ్ములు డైలీ వ్లాగ్స్. ఈరోజు అయితే స్టోరీ పార్ట్ 2 చెప్తాను. పనులు చేసుకుంటూ నేను స్టోరీ పార్ట్ 2 అయితే మీకు వివరిస్తాను అనమాట. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, రాజకుమారుడు తన కూతురికి కుమార్తెకి చెప్తాడు అని చెప్పాను కదా. అయితే తన మాట ప్రకారమే కూతురు రాజకోటకి వెళ్తుందనమాట. రాజకోటకి వెళ్తే అక్కడ రాజకుమారుడు కొంచెం భయంకరంగా ఉంటాడు. అయినా పర్వాలేదని చెప్పి ధైర్యం చేసి ఉంటుంది. కానీ రాజకుమారుడు భయంకరమైన రూపంలో ఉన్నప్పటికీ చాలా మనసు అనేది చాలా మంచిది. రోజు తనకి ఏదో విధంగా కనబడుతూ ఉంటాడు. తనకి రకరకాల సర్ప్రైజులు అనేవి కూడా ఇస్తూ ఉంటాడు. కానీ రాజకుమార్తెకి ఏదో మూల భయంకరమైన ఆకారాన్ని చూస్తే భయంగా ఉంటుందన్నమాట. కానీ కొన్ని రోజులకి తనకు కూడా అలవాటు అయిపోతుంది. తనకు అలవాటైంది కాక తనకి బుక్స్ చదివే అలవాటు ఉంటుందన్నమాట. రాజకుమారుడికి కాకుండా రాజకుమారుడికి కూడా అదే అలవాటు చేస్తుంది. కొంచెం కొంచెం మానవ రూపంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. కానీ అది అవ్వదు, ఎందుకంటే తనకి శాపం వల్ల అలాగా రూపం దాల్చాడు కదా. అయితే కొన్ని రోజులకి రాజకుమారుడికి ఆరోగ్యం చెడిస్తుందన్నమాట. అయితే రాజకుమార్తెతో చెప్తాడనమాట ఈ రాక్షస రూపంలో ఉన్న రాజకుమారుడు, మీకు ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోండి పర్వాలేదు అని చెప్పేసి చెప్తాడు. సరే వెళ్ళమన్నారు కదా అని తన కోటకి తను వెళ్తుంది రాజకుమార్తె. తన తండ్రికి ఆరోగ్యం బాగుంటుంది. కానీ రాజకుమార్తెకి ఈ రాక్షస రూపంలో ఉన్న రాజకుమారుడు గుర్తొస్తూ ఉంటాడనమాట. తను ఉండలేక వచ్చేస్తుంది. అయితే రాజకుమారుడు తనకి ఇలా చెప్తాడు, నేను మిమ్మల్ని వివాహం ఆడదామని అనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటే నేను ఇప్పుడే వివాహం ఆడతాను, లేకపోతే లేదు అని. లేదు, నేను వివాహం ఆడలేను అని చెప్పేసి నిర్మోహమాటంగా చెప్తుందనమాట. ఒక వెపన్ తీసుకొని తన పొట్టలో తానే పొడుచుకుంటాడనమాట. అలా పొడుచుకున్న మరో క్షణం రాజకుమారుడు రాక్షస రూపాన్ని వదిలేసి ఒక అందమైన బాలుడుగా తయారవుతాడు. నేను చేసిన ఒక తప్పిదం వల్ల, నాకు ఒక ముని శాపం వల్ల నేను ఇలా అయ్యాను. కాకపోతే ఏంటి అంటే, ఎవరైనా ఒక అందమైన కుమార్తె నన్ను పెళ్ళాడితే నేను మళ్ళీ మామూలు రూపంలోకి వస్తాను అని చెప్పేసి ఉంటుంది తన డైరీలో. కాకపోతే ఆ డైరీ అనేది ఆ కుమార్తె చదవటం కొంచెం ఆలస్యం అవుతుందన్నమాట. యథావిధిగా డైరీ అయితే చదువుతూ ఉండగా ఆ లాస్ట్ మాట అనేది వింటుంది రాజకుమారి. తన పడిపోయి ఉన్న రాజకుమారుల దగ్గరికి వెళ్ళి తన చెవులో చెప్తుంది, నేను మిమ్మల్ని పరిణయం ఆడతాను, మీరంటే నాకు ఎంతో ఇష్టం రాజకుమారా అని చెప్తుంది. మరుక్షణమే ఆ రాక్షస రూపం వదిలేసి అందమైన బాలుడుగా మారతాడనమాట. ఆ తరువాత తన కోటలో తనే రాణిగా ఉంటుంది. రాజకుమారుడు ఎన్నో ఆభరణాలతో ఆమెను అలంకరించి పరిణయం ఆడతాడు. ఈ కథ మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక నచ్చింది అని కామెంట్ చేయండి. అలాగే మా పాపకి బాబుకి కూడా చూడండి, కెమెరా అంటే ఎంత సరదానో. మామూలుగా అయితే అన్నం అంత గబగబా తినరు, ఊరిక కెమెరా పెట్టగానే గబగబా తింటున్నారు. ఈ విషయాన్ని అయితే మీరు తప్పుగా అయితే అనుకోవద్దండి. మీకు కనుక నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలాగో లాస్ట్ క్లిప్లో అది చూస్తారులేండి ఆ వీడియో అనేది. అయితే గ్రహణం రోజు కూడా వీడియో తీద్దాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ నా ఫోన్ బాగోలేక వీడియో తీయడం అయితే కుదరలేదు. అందుకే 2 days అనేది వీడియో లేట్గా రావడం అయితే అయిందన్నమాట. పనులన్నీ అయ్యి వాయిస్ ఓవర్ అంతా అయ్యేసరికి దాదాపు 1 or 2 hours అయితే పడుతుంది ఎడిటింగ్ చేసుకునేసరికి. మీకు కనపడడానికి చాలా తేలిగ్గా కనపడవచ్చు, కానీ చాలా కష్టం దాగుంటుంది అనమాట. సరేనండి, ఇంతసేపు స్టోరీ ఓపిక్గా విన్నారు కదా. స్టోరీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సరే, ఇంకో స్టోరీతో ఎప్పుడైనా కలుస్తాను. కాకపోతే డైలీ వ్లాగ్స్ వస్తాయి, ఇవే పనులు అనుకోకుండా కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఛానల్ని. అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే చెప్పాను కదా, మళ్ళీ చెప్పను, చివరి వీడియోలో క్లిప్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈ రోజుకి వీడియో ఇంతేనండి. బాయ్.